గెట్ స్టార్టెడ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు రెండు ముఖ్యమైన విషయాలను నేర్పిస్తుంది. ఒకటి మన ప్రయత్నం, రెండు ఆయన శక్తి. ఒకటి మన శ్రమ, ఆయన కరుణ. సువార్తలో మనం చూశాము, పేతురు మరియు ఇతర శిష్యులు రాత్రంతా కష్టపడ్డారు. వారు చేపలు పట్టడంలో ఆరితేరినవారు, అనుభవమున్నవారు. కాని ఆ రాత్రి వారి వలలకు ఒక్క చేప కూడా చిక్కలేదు. మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడతాము, రాత్రనక పగలనక శ్రమిస్తాము, కాని ఫలితం శూన్యమనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు. మనం విసిగిపోయున్నప్పుడు యేసుప్రభువు తీరంలో నిలబడి మనల్ని అడుగుతారు, పిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఆయన మనల్ని పిలిచి వల పడవకు కుడివైపున వేయండి అని చెప్తారు. అంటే మనం చేసే పద్ధతిని మార్చుకోమని, ఆయన మాటకు లోబడమని అర్థం. ఎప్పుడైతే వారు తమ స్వబుద్ధిని పక్కనపెట్టి ప్రభువు మాటకు లోబడ్డారో అప్పుడు వల చిరిగిపోయే అంతగా సమృద్ధిని చూశారు. 153 పెద్ద చేపలు పడినా వల చిరగలేదు. అంటే దేవుడు మనల్ని దీవిస్తే ఆ దీవెనను భరించే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. రెండవదిగా, మొదటి పఠనంలో పేతురుగారిని చూడండి. సువార్తలో భయంతో ఉన్న పేతురు ఇక్కడ అగ్నిలా మారతాడు. ఒకప్పుడు కుంటివాడిగా ఉన్న వ్యక్తిని స్వస్థపరిచినందుకు అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తే పేతురు ఏమాత్రం బెదరలేదు. మీరు సిలువ వేసిన ఆ నజరేయుడైన యేసునామంననే ఈ అద్భుతం జరిగింది అని గంభీరంగా ప్రకటించాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, యేసునామంలోనే శక్తి ఉంది. ఆకాశము క్రింద మనుష్యులలో మనకు రక్షణానిచ్చే నామం మరియొకటి లేదు. లోకం మనల్ని తృణీకరించవచ్చు, మనం పనికిరానివారమని కొట్టిపారవేయవచ్చు. కాని వాక్యం చెప్తోంది, శిల్పులు నిరాకరించిన రాయే మూలరాయి ఆయెను అని. మనల్ని లోకం తక్కువగా చూసినా దేవుని చేతిలో మనం విలువైన మూలరాళ్లం. మన జీవితానికి అన్వయం. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం ఇంటికి వెళ్లేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకుందాం. ఆయనపై ఆధారపడదాం. మన సొంత తెలివితేటలతో పోరాడి అలసిపోతున్నామా? అయితే ప్రభువుమాట విని వల కుడివైపున వేద్దాం. ఆయన మనల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. తీరంలో ఆయన రొట్టెను, చేపలను సిద్ధం చేసినట్లే మన దైనందిన అవసరాలను ఆయన తీరుస్తాడు. ధైర్యంగా సాక్ష్యమిద్దాం. మనం చేసే ప్రతి మంచి పనిలో, మన విజయాల్లో దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అపరాధిగా నిలబడ్డా, అనారోగ్యంతో ఉన్నా యేసునామమే నాకు రక్షణ అని విశ్వసిద్దాం. మన జీవిత పడవల్లో యేసుప్రభువు ఉంటే మన వలలు ఎన్నడూ ఖాళీగా ఉండవు. మన హృదయాల్లో ఆయన నామముంటే మనకు ఏ భయమూ ఉండదు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమెన్.